క్రమంగా ఒక్కొక్క బంగారానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడెక్కడ నుంచినో ఏమేం జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ధరలు పెరిగిపోతున్నాయి. ఉన్నట్టుండి తగ్గిపోతున్నాయి. నిన్న రూ. 3000 10 గ్రాముల బంగారం పెరిగిపోయింది. మళ్ళీ పాత రోజుకి దాదాపుగా 1,31,000 రేంజ్‌కెళ్ళింది. మొన్న నైట్ నుంచి నిన్నటికి. మళ్ళీ నిన్న రూ. 3,000 తగ్గింది. వెండి మొన్న 10,000 తగ్గింది. మళ్ళీ నిన్న 5,000 10,000 పెరిగింది. మళ్ళీ నిన్న 5,000 తగ్గింది. బంగారం, వెండి అన్నటువంటిది ఈ ఫ్లక్సియేషన్ ముగింపు ఎక్కడ అన్నది అర్థం కావట్లేదు. వాస్తవంగా అయితే 1,25,000 1,30,000 రేంజ్‌లో కేజీ వెండి ఉండాలి. బంగారం వచ్చేటప్పటికి 1,10,000 ఆ రేంజ్‌లో ఉండాలి. 22 క్యారెట్లు అయితే గనక 24 క్యారెట్లు 1,10,000. ఆ పైనంతా కూడా ఆర్టిఫిషియలే. అది బ్రోకర్లు చేస్తున్నారా, వ్యాపారులు చేస్తున్నారా, ఫండర్స్ చేస్తున్నారా, ఇట్లాగా ఎవరైనా చేయొచ్చు. ఓవరాల్‌గా జరుగుతున్నది అది. ప్రస్తుతం బంగారం, వెండి అయితే అప్ ట్రెండు, మళ్ళీ డౌన్ ట్రెండు. ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? మళ్ళీ అప్ ట్రెండ్‌లోకి వెళ్తుందా అన్నది మళ్ళీ సోమవారానికి గాని తెలీదు.